హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ట్రావెలింగ్ వ్లాగ్, చాలా బాగుంటుంది. మొన్న చెప్పాను కదా, నేను ఒక ప్లేస్కి వెళ్ళాను టెంపుల్కి అని చెప్పేసి. ఆ టెంపుల్ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అంతా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. కంటెంట్ బాగుంది అనుకుంటూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇకైతే వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం 2:30 అయింది. ఇక్కడ ప్యారడైజ్లో లంచ్ అయితే చేసాం. ఏమైంది? ओके बोला ठीक है, लगा दो. ఎండున్న దయ్యలేదాడు, లగా దో జల్దీ. ఇక్కడ ప్యారడైజ్లో లంచ్ అయితే చేసాము. ప్యారడైజ్ రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంది. ఇక భోజనాలు చేసి బయలుదేరుతున్నాం. వెనకతలు అప్పుడే లడాయి స్టార్ట్. సో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మధ్యలో అయితే మేము లంచ్కి ఆగాము. వైజాగ్లో మేమైతే మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కి బయలుదేరాము. 2 o'clockకి శ్రీకాకుళంలో ఆగామన్నమాట. ఆగి అక్కడ ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది ఫుడ్. లంచ్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకైతే మళ్ళీ ప్రయాణం అనేది స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇది సడన్గా అనుకున్న ప్రయాణం. యాక్చువల్లీ మా ప్రయాణం అయితే శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగంకు అనుకున్నాం అనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దామని. బట్ మా డెస్టినేషన్ అయితే వేరే విధంగా రాసి పెట్టుందన్నమాట. అందుకనే ఇంకా దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నాకైతే సో మెనీ టైమ్స్ నేను చెప్తూనే ఉంటాను. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. సో ఇక మనకి దేవుడు పిలుపు ఎప్పుడొస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. నేను అనుకునేది ఒకటైతే జరిగిందైతే ఇంకొకటి అనమాట. ప్లాన్ ఎలా చేంజ్ అయిందనేది నేను తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. భోజనం చేసి ఇంకా నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి బ్యాక్ వచ్చాను. ఇక నిద్ర లేచిన వెంటనే ఇంకా ఇంట్లో ఉంటే చాయ్ ఆర్ కాఫీ అలవాటు కాబట్టి ఇంకా మనకి ఆన్ జర్నీలోని మనకైతే ఎక్కడైనా వీలుంటే తాగుతాము, లేదంటే లేదు కదా. సో అలాగే అనమాట. ఇంకా బాదం మిల్క్ తీసుకుని వచ్చాము. అదే ఇంకా తాగేసి ఇంకొద్దిగా ప్రయాణం చేశాక ఈవినింగ్ అయిందనమాట. ఇంకా ఒక్క దగ్గర అయితే ఆగి చాయ్ తీసుకున్నాము. బట్ టోటలీ డిసప్పాయింటెడ్ అనమాట. అస్సలు ఏమీ బాగాలేదు. బట్ ప్రైస్ వైజ్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. అండ్ చిన్న చిన్న మనకి స్నాక్స్ కూడా అన్నీ కూడా 10 రూపీస్లోనే అక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో ఇంకా ఆగి హెడేక్ వస్తుంది కాబట్టి ఇంకా టీ తీసుకొని తాగేసి ఇంకా పిల్లలకి కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ పెట్టేసి, ఇది మనకి విశాఖపట్నం అండ్ బరంపూర్ బార్డర్ అనమాట. సో మన సైడ్ స్నాక్స్ అనేవి ఇంట్లో ఎలా చేసి పెడతామో వాళ్ళు అలా చేసి ప్యాకింగ్ చేసి పెట్టారు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా టీ తీసుకొని తాగేసి బయలుదేరామన్నమాట. అండ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టూ క్లౌడీ అనమాట ఆ రోజు. ఇంకొద్దిసేపట్లోనే వర్షం అయితే పడిందనమాట. చిరుజల్లుతో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఇక నైట్ అయితే 7 అయిపోయింది మేము ఒడిశాలో ఎంటర్ అయ్యేసరికి. బట్ ఒడిశాలో అయితే ఎంటర్ అయిపోయాము, కానీ మధ్యలో అయితే ఒక చిన్న గడబడి అయితే జరిగింది. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక 10:30 అయింది నైట్ అనమాట. ఆ మధ్యలో కొద్దిగా ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. ఇక రూమ్ తీసుకుని అయితే ఉండిపోయామన్నమాట. టైర్డ్ అయిపోయాము. సో ఇంకా రూమ్ తీసుకుని ఉన్నాము. ఇది ఆన్ ది వే హైవేలోనే ఉంటుందన్నమాట మనకి. చాలా బాగుంది రూమ్. మనం 1 డే స్పెండ్ చేసినా సరే లేడీస్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనం పడుకునేందుకు బెడ్ అది బాగుందా, బెడ్షీట్స్ చేంజ్ అయ్యి ఉన్నాయా అండ్ వాష్రూమ్స్ బాగున్నాయా అని చెక్ చేస్తాం కదా. సో నేను కూడా ఎవ్రీ టైం అలాగే అనమాట. నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, ఎలర్జీస్ అవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫస్ట్ మమ్మల్ని తీసుకొని వెళ్ళరనమాట. తనే ఒక్కసారి చెక్ చేసుకొని వచ్చి రూమ్ బాగుంది అంటే అప్పుడే మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక్కసారి మాకు నచ్చింది అంటేనే రూమ్ తీసుకుంటారనమాట అక్కడ. ఫ్రెండ్స్, మేమైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాం ఇక్కడ నుంచి. నైట్ అయితే 10:30 అయింది. రూమ్ తీసుకొని ఉండిపోయాము. నైట్ అయితే ఒక చిన్న సిచ్యువేషన్ అయిందనమాట. సో దట్స్ వై ఇంకా లేట్ అయిపోయింది. మేము పూరి చేరుకోలేకపోయాము. రాంగ్ వేలో వెళ్ళామన్నమాట. సో 100 kilometers పట్టింది రాంగ్ వీల్ రావడం వల్ల. వ్యూ అయితే చాలా బాగుంది. హోటల్ కూడా చాలా బాగుంది. నైట్ మేము స్టే చేసిన హోటల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మేము బయలుదేరుతున్నాం, టైం అయిపోతుంది. అది బాగుంది. బండి తీసుకోవాలంటే ఈ బండిని యాక్సిడెంట్ చేయాలి.
ఏది బాగుంది అన్నానంటే మా హస్బెండ్ ఒక వెహికల్ చూసారనమాట. ఇప్పుడు మాది ప్రెజెంట్ ఉన్నది 5 సీటర్. ఎక్కువ ట్రావెలింగ్‌లో ఉంటాం కాబట్టి పిల్లలు చిన్నప్పుడు అప్పుడు మేము తీసుకున్నామనమాట. 2019లో తీసుకున్నాము కారు. సో, అప్పటి నుంచి కూడా ఇంకా అలా కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తూనే ఉంటామనమాట ఎక్కడికో దగ్గరికి. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దయిపోయారు. బాగా పొడుగైపోయారు. ఈ వెహికల్ కూడా మాకు కంజెస్టెడ్‌గా ఉంటుందనమాట. సో, అందుకనే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం గదా! 7 సీటర్ తీసుకుందాము అని అంటున్నారు. సో, ఎవ్రీ టైమ్ మనం అనుకుంటాము. బట్ టైం అనేది రావాలి. సో, ఇప్పుడైతే మాకు ప్లాన్ అనేది ఏమీ లేదు గానీ, బట్ ఎవ్రీ టైమ్ మేము చూసినప్పుడల్లా వెహికల్ చేంజ్ చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటామనమాట. అండ్ ఇంకా మార్నింగ్ అయితే 7:00 కల్లా మేము ఫ్రెష్ అయిపోయాము రూమ్ నుంచి. ఫ్రెష్ అయిపోయి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసామనమాట. యాక్చువల్లీ నైట్ ఏమైంది అంటే, మేము 6:00 కల్లా ఒడిశా ఎంటర్ అయిపోయాం గానీ, రాంగ్ వే తీసుకొని అయితే వెళ్ళామనమాట. యాక్చువల్లీ రాంగ్ వే అంటే గూగుల్ మ్యాప్ మనకి అలాగా సజెస్ట్ చేసింది. సో, అలా వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లమ్ అయితే అయ్యిందనమాట. చూసారా? నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెలింగ్ వ్లాగ్‌లో వర్షం అనేది నాతోనే ఉంటుందనమాట. మీరు ఏ ట్రావెలింగ్ వ్లాగ్ చెక్ చేసినా మీకు వర్షం అనేది కంపల్సరీ కనిపిస్తుంది. నాకు వర్షానికి ఉన్న బాండింగ్ ఏంటో మరి నాకు తెలీదు. ఎవ్రీ టైమ్ ట్రావెలింగ్‌లో వర్షం అనేది నాతో కంపల్సరీ అనమాట. సో బ్లెస్డ్ నిజంగా క్లైమేట్ మనకి ఇలా ఉంటే మనం ఎంత జర్నీ అయినా చేయొచ్చనమాట. అండ్ టెంపుల్ చూసారా ఆర్కిటెక్చర్ ఎంత బావుందో గదా! ఒడిశాలో మ్యాక్స్ టెంపుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. గోపురం అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది అంతా. ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ వేస్తున్నాము పెట్రోల్ బంక్‌లో. ఒడిశా ఎంటర్ అయిపోయాము. ఒడిశా ఎంటర్ అయిపోయి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. యాక్చువల్లీ నైటే మేము వెళ్ళిపోవాల్సి ఉంది. బాగా హెడేక్ ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నాం. నైట్ ఏమైందంటే షార్ట్ కట్ అని చెప్పి గూగుల్ ఇంకొక వేకి తీసుకెళ్ళిందనమాట. అయితే అక్కడి నుంచి మనం సీలో వెళ్ళాల్సి వస్తుంది. కార్ ఎత్తి కూడా వెళ్ళిపోతుంది అనమాట బోట్స్ మీద. సో అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ వే అయితే కరెక్టే. బట్ నైట్ మాకు తెలియకుండా మేము వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో ఒక 110 కిలోమీటర్స్ అయితే అప్ అండ్ డౌన్ అయ్యింది. సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయి మొత్తం అంతా చిన్న పల్లెటూరు కాబట్టి అదంతా కూడా హైవే కాదు, ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనమాట. సో దానివల్ల అయితే ఇంకా అందరం టైర్డ్ అయిపోయాము. ఇంకా వెళ్ళి వచ్చి వెంటనే ఇంకా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. చేసి ఇంక ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాం. మేము వైజాగ్లోనే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం నాట్ బిఫోర్ డే. సో అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుంటున్నాము. సో ఇంక ఇక్కడి నుంచి అయితే పూరి జగన్నాథ్ వెళ్ళి తర్వాత కోనార్క్ చూసుకొని ఆ తర్వాత గిరిజామాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అందులో 18 శక్తిపీఠాస్లోని ఒక శక్తిపీఠం అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో టైం ఎంతవరకు పడుతుంది, ఏంటి, దర్శనాలు ఎలా అవుతాయి అనేది మాకు కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం రావడం అనమాట. బట్ బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. కొద్దిగా హెడేక్గా ఉందన్నమాట బయలుదేరిన కాడి నుంచి. అనుకోని ప్రయాణం. సో హస్బెండ్ వచ్చారు. గుడ్ మార్నింగ్ బేబ్. వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ నాకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదు. సో అందుకే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పక్కనే పెట్రోల్ బంక్ పక్కనే అయితే ఛాయ్ దొరికింది. ఈ ఊర్లో అసలు అయితే ఎక్కడ కూడా ఛాయ్ అనేది అమ్మట్లేదు అనమాట. చూసి తీసుకోవాల్సి వస్తుంది వెతుక్కొని. హైవే కూడా చాలా శున్షాన్గా ఉందన్నమాట. ఒడిశా అంతా ఏమీ అనిపించలేదు, అంటే ఫుడ్ వల్ల అనిపించలేదు మాకు. ఫుడ్ అయితే మార్నింగే ఇక్కడ పకోడీ, చాలా వేడిగా ఉంది, అంత టేస్ట్గా ఏమీ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒడిశాలో ఒక మంచి పల్లెటూరులో ఆగామన్నమాట. ఇక్కడ అంతా మ్యాంగోస్ ఉన్నాయి. రాత్రి వర్షం పడింది కదా, చెట్లకు పడిన పళ్ళు అనమాట. కేసే మిఠాయి మంచి దేశీ మామిడి పళ్ళు తీసుకున్నాం ఒక 3 కేజీలు. ఆల్రెడీ మేము తినేస్తాం కూడా, తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. చాలా బాగుంది విలేజ్ ఇక్కడ.
ఒడిశాలో నిజంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా కదా, నిజంగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా మందికి నచ్చుతుందనమాట. నా ట్రావెలింగ్ వ్లాగ్స్ చూసుంటే నేను ఒడిశా నుంచే కవర్ అయ్యి ఎప్పుడు కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళం అనమాట. సో నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి. సో మన సిటీస్లో ఉన్న పొల్యూషన్ మీకు అక్కడ అసలు 10% కాదు కదా, 1% కూడా దొరకదనమాట. సో నేను అందుకే ఇంకా ఎక్కువ సజెస్ట్ చేస్తాను ఆ వేస్లోనే వెళ్దామని చెప్పి. ఈసారి ఏంటంటే కొత్తవే అనమాట, ఇదంతా కూడా రాయ్పూర్ హైవే మీద నుంచి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళామంటే పూరి వెళ్ళామన్నమాట. సో ఇంకా ముందు రోజు చెప్పాను కదా, సాటర్డేకి అనుకున్నాము మేము శ్రీకాకుళం వెళ్దామని. బట్ పిల్లలు అయితే లేటుగా నిద్ర లేచి కిందకు వచ్చారనమాట. ఇంకా సాటర్డే వెళ్దాం అనుకున్నాం కదా, డాడీకి 2 days కూడా లీవ్స్ ఉన్నాయి కదా, సో లాంగ్ వెళ్దాము అని చెప్పారు. ఒడిస్సా సైడ్ వెళ్దామంటే ఇంకా పూరి మేము ఎప్పుడు చూడలేదు, సో జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్దామని బయలుదేరామన్నమాట. బట్ నైట్ అయిన సిచ్యువేషన్కి పిల్లలు మేము కూడా టైర్డ్ అయిపోయాము. ఫుల్ స్పీడ్ బ్రేకర్స్ అనమాట పల్లెటూరు అంతా కూడా. అక్కడ చిల్కా లేక్ నుంచి వెళ్ళాలి కదా, సో ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 110 kilometers అయిందనమాట. సో ఇంకా చాలా టైర్డ్ అయిపోయి ఇసిపోచింది ప్రయాణం ఈసారి. కొన్ని పల్లెటూరులోంచి వెళ్తే ఆ ప్రకృతి అందాన్ని చూసుకొని ఎంత దూరం వెళ్ళొచ్చు, బట్ హైవేలో కదా అంత నచ్చలేదనమాట. అండ్ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇక పిల్లలైతే ఏదోలాగా తినేశారు, బట్ నేనైతే తినలేను ఆయిల్ ఫుడ్ మార్నింగ్. సో నాకు కోకోనట్ వాటర్స్ అయితే తీసుకున్నాం అనమాట, ఒక బాటిల్ తీసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా లోపలున్న కోకోనట్ కూడా నేనే తిన్నాను అనమాట. తినేసి ఇంకా బయలుదేరాము. ఇక పూరి అయితే చేరుకున్నాము. బట్ టెంపరేచర్ అయితే చాలా బాగుంది. కొద్దిగా విండ్ అండ్ రైనీ సీజన్ అనమాట, అలా ఉందన్నమాట. సో ఇంకా డే అంతా బాగానే ఉంది. మేము పూరి చేరేసరికి చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. అండ్ దట్టు ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఈసారి గూగుల్ మ్యాప్స్ అన్నీ కూడా మాకు రాంగ్ సజెషన్ అయితే ఇచ్చాయన్నమాట. అక్కడ వే లేకపోయినా సరే మమ్మల్ని ఎలా 10 సార్లు చిన్న చిన్న సందుల్లో తిప్పిందనమాట. సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఒక మంచి టెంపుల్ ఉంది. दीदी कौन सी मंदिर है, कौन सी मंदिर है? ఇక టెంపుల్ మా బాసంతి టెంపుల్ అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళాలి కావాలా అనుకున్నాం, బట్ టూ రష్ ఉందన్నమాట. ఇంకా బయట నుంచి అమ్మవారు చక్కగా కనిపిస్తున్నారు మనకి. ఇక మేమైతే కార్ కొద్దిగా సైడ్ చేసి బయట నుంచే దర్శనాలు అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఎందుకంటే మాకు అక్కడి నుంచి మేము ఉన్న హోటల్ నుంచి 6 hours చూపించిందనమాట టెంపుల్. నైట్ మేము ఆ దారంతా తిరగకపోయి ఉంటే నైటే చక్కగా రీచ్ అయ్యే వాళ్ళం కదా. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. చాలా కష్టమైపోయింది, గూగుల్ మ్యాప్ అయితే రాంగ్ చూపించింది అనమాట. అండ్ పార్కింగ్ అయితే ఇక్కడేనమాట, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తాము. 10 to 15 minutes పడుతుందంట ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. నిన్నైతే విపరీతమైన ఎండ, హెడేక్ వస్తుంది, అందుకే ఇంకా వీడియో అనేది స్టార్టే చేయలేదన్నమాట నేను. ఇవాళ అయితే ఇంకా టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి కార్నర్ టు గిరిజాదేవి మందిర్కి వెళ్తాం అనమాట, శక్తిపేట. ఇక అక్కడి నుంచి పార్కింగ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 15 minutes. మేమైతే నడుచుకునే వెళ్ళాము. నడవలేని వాళ్ళకి బై రిక్షా కూడా దొరుకుతుందనమాట. ఇక టెంపుల్కి రీచ్ అయ్యి మొబైల్స్ అన్నీ కూడా బయటనే మనం లాకర్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి. అండ్ తర్వాత బయటకైతే వచ్చాము. మేము దర్శనంకి వెళ్ళేసరికి టైం అయితే 1:45 అయ్యింది. అప్పటికే దర్శనాలన్నీ ఆపేశారనమాట. బట్ లైన్ అయితే టూ క్రౌడ్గా ఉంది. మేము ప్రోటోకాల్ కూడా ట్రై చేసాము డిఫెన్స్ ద్వారా, బట్ ఆ వేళ ఏంటంటే విఐపి రావడం వల్ల మనకి కొద్దిగా టైం పడుతుందని చెప్పారు. ఇంకా నాకు అక్కడ ఎండ అయితే, నేను పార్కింగ్ ఏరియాలో ఎంత కూల్గా ఉందో టెంపుల్కి వెళ్ళేసరికి అంతే ఎండ ఒకేసారి వచ్చిందనమాట. నాకు ఇంకా కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. సో ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా దర్శనం అవ్వకపోతే బయట నుంచే చేసుకొని వెళ్దామా అనిపించింది అనమాట. అలా అయిపోయింది. ఇక కాకపోతే అక్కడ మనకి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ ఎవ్రీ టెంపుల్లోని ఉంటుంది. అండ్ అక్కడి మాటకు వస్తే
ఒక్కటైతే నాకు నచ్చలేదన్నమాట. మనం టెంపుల్ని అయితే ఏమీ అనట్లేదు కానీ, ఎందుకంటే స్వామి వాళ్ళకి ఇలా చేయమని చెప్పలేదు. బట్ అక్కడ ఉన్న రిచువల్స్ ఏంటంటే పండాలు ఉన్నారనమాట. సో వాళ్ళు డబ్బులు తీసుకొని గుడి లోపలికి అయితే పంపిస్తున్నారు. సో నాకు అదైతే అస్సలు నచ్చలేదు. బట్ నేను ఇది సెకండ్ టైం అనమాట ఇలా డబ్బులు ఇచ్చి వెళ్ళడం. కేదార్నాథ్లో కూడా అలాగే అయ్యింది. అండ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అనమాట. ఇంకా తప్పనిసరిగా డబ్బులు ఇచ్చి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వితిన్ 15 మినిట్స్లో అయితే బయటకు వచ్చేస్తాము. దీనికంట మనకి టికెట్స్ పెట్టి మీరు లోపలికి పంపిస్తే మనకి దేవస్థానానికి చెందుతుంది డబ్బులంతా. బట్ ఇలా మనుషులు తీసుకొని లోపలికి పంపించడం అనేది ఒక రిచువల్ అనేది నాకు నచ్చలేదన్నమాట. అండ్ అక్కడ దర్శనం చేసుకొని మేము కోనార్క్ అయితే వచ్చేసాము. కోనార్క్లో కూడా తొందరగా దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయ్యాము. అక్కడ బీచ్ అయితే చాలా బాగుంది, బరంపురం బీచ్ చాలా బాగుంది. ఇంకా అక్కడ దారంతా కూడా జీడిపళ్ళు తోటలు అయితే చాలా ఉన్నాయన్నమాట. నా కోసం మా హస్బెండ్ ఒక దగ్గర ఆగి ఇక్కడే జీడిపళ్ళు అయితే తెంపారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము 5 o'clockకి రిటర్న్ అయిపోయాము. ఈసారి అయితే గిరిజామాత టెంపుల్ స్కిప్ చేసామన్నమాట. ఎందుకంటే మేము కంప్లీట్గా 2 days అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ రేపు మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో లేట్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయ్యాము. అండ్ 5 o'clockకి బయలుదేరాం కదా, మధ్యలోనే డిన్నర్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే నైట్ 1:30 అయిందనమాట. సెకండ్ డే నైట్ 1:30కి ఇంటికి రీచ్ అయ్యాము. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ జర్నీలో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు మెమొరబుల్గా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటే. అండ్ జర్నీ అంతా బాగుంది కానీ బట్ కొన్ని అయితే ఈ జర్నీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట. ఫుడ్ వైజ్ అండ్ టెంపుల్ వైజ్. సో ఓకే అనమాట. అండ్ గిరిజామాత టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయానని బాధ అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో వీకెండ్ మాత్రం. సో ఇదేనండి ఈ ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట. వైజాగ్ టు పూరి. మన ఛానల్లో మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, లేదంటే కంటెంట్ బాగుంది అనుకున్నా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చిన 1 like నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి మన ఛానల్ని చూస్తున్నారా అని చెప్పేసి. సో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీట్ అవుతాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమిస్ హోమ్ అండ్ కిచెన్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ట్రావెలింగ్ వ్లాగ్ చాలా బాగుంటుంది. మొన్న చెప్పాను కదా నేను ఒక ప్లేస్కి వెళ్ళాను టెంపుల్కి అని చెప్పేసి. ఆ టెంపుల్ విశేషాలన్నీ మాట్లాడుకుంటూ ఈ ట్రావెలింగ్ వ్లాగ్ అంతా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. కంటెంట్ బాగుంది అనుకుంటూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇకైతే వ్లాగ్ని ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం 2:30 అయింది. ఇక్కడ ప్యారడైజ్లో లంచ్ అయితే చేసాం. ఏమైంది? ठीक है लगा दो వేయలేదాడు లగా దో జల్దీ. ఇక్కడ ప్యారడైజ్లో లంచ్ అయితే చేసాము. ప్యారడైజ్ రెస్టారెంట్ ఫుడ్ చాలా బాగుంది. ఇక భోజనాలు చేసి బయలుదేరుతున్నాం. వెనకతలు అప్పుడే లడాయి స్టార్ట్. సో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మధ్యలో అయితే మేము లంచ్కి ఆగాము. వైజాగ్లో మేమైతే మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కి బయలుదేరాము. 2 o'clockకి శ్రీకాకుళంలో ఆగామన్నమాట. ఆగి అక్కడ ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంది, చాలా బాగుంది ఫుడ్. లంచ్ అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకైతే మళ్ళీ ప్రయాణం అనేది స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇది సడన్గా అనుకున్న ప్రయాణం. యాక్చువల్లీ మా ప్రయాణం అయితే శ్రీకాకుళంలో ఉన్న శ్రీముఖలింగంకు అనుకున్నామన్నమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వద్దామని. బట్ మా డెస్టినేషన్ అయితే వేరే విధంగా రాసి పెట్టుందన్నమాట. అందుకనే ఇంకా దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నాకైతే సో మెనీ టైమ్స్ నేను చెప్తూనే ఉంటాను. మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాను. సో ఇక మనకి దేవుడు పిలుపు ఎప్పుడొస్తే అక్కడికి వెళ్ళాల్సిందే. నేను అనుకునేది ఒకటైతే జరిగిందైతే ఇంకొకటి అనమాట. ప్లాన్ ఎలా చేంజ్ అయిందనేది నేను తర్వాత షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. భోజనం చేసి ఇంకా నేను కొద్దిగా రెస్ట్ తీసుకుందామని చెప్పి బ్యాక్ వచ్చాను. ఇక నిద్ర లేచిన వెంటనే ఇంకా ఇంట్లో ఉంటే చాయ్ ఆర్ కాఫీ అలవాటు కాబట్టి ఇంకా మనకి ఆన్ జర్నీలోని మనకైతే ఎక్కడైనా
వీలుంటే తాగుతాము, లేదంటే లేదు కదా. సో అలాగే అనమాట. ఇంకా బాదం మిల్క్ తీసుకొని వచ్చాము. అదే ఇంకా తాగేసి ఇంకొద్దిగా ప్రయాణం చేశాక ఈవినింగ్ అయిందనమాట. ఇంకా ఒక్క దగ్గర అయితే ఆగి చాయ్ తీసుకున్నాము. బట్ టోటలీ డిసప్పాయింటెడ్ అనమాట. అస్సలు ఏమీ బాగాలేదు. బట్ ప్రైస్ వైజ్ అయితే 10 రూపీస్ తీసుకున్నారు. అండ్ చిన్న చిన్న మనకి స్నాక్స్ కూడా అన్నీ కూడా 10 రూపీస్లోనే అక్కడ దొరుకుతున్నాయి అనమాట. సో ఇంకా ఆగి హెడేక్ వస్తుంది కాబట్టి ఇంకా టీ తీసుకొని తాగేసి ఇంకా పిల్లలకి కొద్దిగా స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడ పెట్టేసి ఇది మనకి విశాఖపట్నం అండ్ బరంపూర్ బార్డర్ అనమాట. సో మన సైడ్ స్నాక్స్ అనేవి ఇంట్లో ఎలా చేసి పెడతామో వాళ్ళు అలా చేసి ప్యాకింగ్స్ చేసి పెట్టారు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా టీ తీసుకొని తాగేసి బయలుదేరామన్నమాట. అండ్ క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టూ క్లౌడీ అనమాట ఆ రోజు. ఇంకొద్దిసేపట్లోనే వర్షం అయితే పడిందనమాట. చిరుజల్లుతో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. ఇక నైట్ అయితే 7 అయిపోయింది మేము ఒడిశాలో ఎంటర్ అయ్యేసరికి. బట్ ఒడిశాలో అయితే ఎంటర్ అయిపోయాము కానీ మధ్యలో అయితే ఒక చిన్న గడబడి అయితే జరిగింది. అది కూడా మీకు షేర్ చేస్తాను. ఇక 10:30 అయింది నైట్ అనమాట. ఆ మధ్యలో కొద్దిగా ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యింది. ఇక రూమ్ తీసుకుని అయితే ఉండిపోయామన్నమాట. టైర్డ్ అయిపోయాము. సో ఇంకా రూమ్ తీసుకుని ఉన్నాము. ఇది ఆన్ ది వే హైవేలోనే ఉంటుందన్నమాట మనకి. చాలా బాగుంది రూమ్. మనం 1 డే స్పెండ్ చేసినా సరే లేడీస్ ఏంటంటే వెళ్ళిన వెంటనే మనం పడుకునేందుకు బెడ్ అది బాగుందా, బెడ్షీట్స్ చేంజ్ అయ్యి ఉన్నాయా అండ్ వాష్రూమ్స్ బాగున్నాయా అని చెక్ చేస్తాం కదా. సో నేను కూడా ఎవ్రీ టైం అలాగే అనమాట. నాకు ఆస్తమా ప్రాబ్లం ఉంది కదా, ఎలర్జీస్ అవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఫస్ట్ మమ్మల్ని తీసుకొని వెళ్ళరనమాట. తనే ఒక్కసారి చెక్ చేసుకొని వచ్చి రూమ్ బాగుంది అంటే అప్పుడే మమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక్కసారి మాకు నచ్చింది అంటేనే రూమ్ తీసుకుంటారనమాట అక్కడ. ఫ్రెండ్స్ మేమైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాం ఇక్కడ నుంచి. నైట్ అయితే 10:30 అయింది. రూమ్ తీసుకొని ఉండిపోయాము. నైట్ అయితే ఒక చిన్న సిచ్యువేషన్ అయిందనమాట. సో దట్స్ వై ఇంకా లేట్ అయిపోయింది. మేము పూరి చేరుకోలేకపోయాము. రాంగ్ వేలో వెళ్ళామన్నమాట. సో 100 కిలోమీటర్స్ పట్టింది రాంగ్ వీల్ రావడం వల్ల. వ్యూ అయితే చాలా బాగుంది. హోటల్ కూడా చాలా బాగుంది. నైట్ మేము స్టే చేసిన హోటల్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మేము బయలుదేరుతున్నాం. టైం అయిపోతుంది. అది బాగుంది. బండి తీసుకోవాలంటే ఈ బండిని యాక్సిడెంట్ చేయాలి. ఏది బాగుంది అన్నానంటే మా హస్బెండ్ ఒక వెహికల్ చూసారనమాట. ఇప్పుడు మాది ప్రెజెంట్ అనేది 5 సీటర్. ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి పిల్లలు చిన్నప్పుడు అప్పుడు మేము తీసుకున్నాం అనమాట. 2019లో తీసుకున్నాము కారు. సో అప్పటి నుంచి కూడా ఇంకా అలా కంటిన్యూస్ ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాం అనమాట ఎక్కడికో దగ్గరికి. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్ద అయిపోయారు, బాగా పొడుగైపోయారు. ఈ వెహికల్ కూడా మాకు కంజెస్టెడ్గా ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఎక్కువ ట్రావెల్ చేస్తాం కదా, 7 సీటర్ తీసుకుందాము అని అంటున్నారు. సో ఎవ్రీ టైం మనం అనుకుంటాము బట్ టైం అనేది రావాలి. సో ఇప్పుడైతే మాకు ప్లాన్ అనేది ఏమీ లేదు కానీ బట్ ఎవ్రీ టైం మేము చూసినప్పుడల్లా వెహికల్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం అనమాట. అండ్ ఇంకా మార్నింగ్ అయితే 7 o'clock కల్లా మేము ఫ్రెష్ అయిపోయాము. రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసామన్నమాట. యాక్చువల్లీ నైట్ ఏమైంది అంటే మేము 6 o'clock కల్లా ఒడిశా ఎంటర్ అయిపోయాం కానీ రాంగ్ వే తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ రాంగ్ వే అంటే గూగుల్ మ్యాప్ మనకి అలాగా సజెస్ట్ చేసింది. సో అలా వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అయ్యిందనమాట. చూసారా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ట్రావెలింగ్ బ్లాగ్లో వర్షం అనేది నాతోనే ఉంటుందన్నమాట. మీరు ఏ ట్రావెలింగ్ బ్లాగ్ చెక్ చేసినా మీకు వర్షం అనేది కంపల్సరీ కనిపిస్తుంది. నాకు వర్షానికి ఉన్న బాండింగ్ ఏంటో మరి నాకు తెలియదు. ఎవ్రీ టైం ట్రావెలింగ్లో వర్షం అనేది నాతో కంపల్సరీ అనమాట. సో బ్లెస్డ్ నిజంగా. క్లైమేట్ మనకి ఇలా ఉంటే మనం ఎంత జర్నీ అయినా చేయొచ్చు అనమాట. అండ్ టెంపుల్ చూసారా, ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా. ఒడిశాలో మ్యాక్స్ టెంపుల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. గోపురం అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంతా. ఫ్రెండ్స్ ఇక్కడ పెట్రోల్ వేస్తున్నాము పెట్రోల్ బంక్లో. ఒడిశా ఎంటర్ అయిపోయాము. ఒడిశా ఎంటర్ అయిపోయి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఒక 100 కిలోమీటర్స్ ఉందన్నమాట. యాక్చువల్లీ నైటే మేము వెళ్ళిపోవాల్సి ఉంది. బాగా హెడేక్ ఉంది, అందుకే మాట్లాడలేకపోతున్నాం. నైట్ ఏమైందంటే షార్ట్ కట్ అని చెప్పి గూగుల్ ఇంకొక వేకి తీసుకెళ్ళిందనమాట. అయితే అక్కడి నుంచి మనం సీలో వెళ్ళాల్సి వస్తుంది. కార్ ఎత్తి కూడా వెళ్ళిపోతుంది అనమాట బోట్స్ మీద. సో అలా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ వే అయితే కరెక్టే. బట్ నైట్ మాకు తెలియకుండా మేము వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో ఒక 110 కిలోమీటర్స్ అయితే
అప్ అండ్ డౌన్ అయ్యింది. సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయి మొత్తం అంతా చిన్న పల్లెటూరు కాబట్టి అదంతా కూడా హైవే కాదు, ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనమాట. దానివల్ల అయితే ఇంకా అందరం టైర్డ్ అయిపోయాము. ఇంకా వెళ్ళి వచ్చి వెంటనే ఇంకా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటనే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. చేసి ఇంక ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి బయలుదేరుతున్నాం. మేము వైజాగ్లోనే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం నాట్ బిఫోర్ డే. సో అందుకనే మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుంటున్నాము. సో ఇంక ఇక్కడి నుంచి అయితే పూరి జగన్నాథ్ వెళ్ళి తర్వాత కోనార్క్ చూసుకొని ఆ తర్వాత గిరిజామాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అందులో 18 శక్తిపీఠాస్లోని ఒక శక్తిపీఠం అనమాట. సో అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సో టైం ఎంతవరకు పడుతుంది, ఏంటి, దర్శనాలు ఎలా అవుతాయి అనేది మాకు కూడా తెలియదు. మేము ఫస్ట్ టైం రావడం అనమాట. బట్ బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను, కొద్దిగా హెడేక్గా ఉందన్నమాట బయలుదేరిన కాడి నుంచి. అనుకోని ప్రయాణం. సో హస్బెండ్ వచ్చారు. 2200 रुपये का डाल दी। గుడ్ మార్నింగ్ బేబ్. వీళ్ళంతా బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ నాకైతే బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదు. సో అందుకే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. పక్కనే పెట్రోల్ బంక్ పక్కనే అయితే ఛాయ్ దొరికింది. ఈ ఊర్లో అసలు అయితే ఎక్కడ కూడా ఛాయ్ అనేది అమ్మట్లేదు అనమాట. చూసి తీసుకోవాల్సి వస్తుంది వెతుక్కొని. హైవే కూడా చాలా శున్షాన్గా ఉందన్నమాట. ఒడిశా అంత ఏమీ అనిపించలేదు, అంటే ఫుడ్ వల్ల అనిపించలేదు మాకు. ఫుడ్ అయితే మార్నింగే ఇక్కడ పకోడీ, చాలా వేడిగా ఉంది, అంత టేస్ట్గా ఏమీ లేదు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒడిశాలో ఒక మంచి పల్లెటూరులో ఆగామన్నమాట. ఇక్కడ అంతా మ్యాంగోస్ ఉన్నాయి. రాత్రి వర్షం పడింది కదా, చెట్లకు పడిన పళ్ళు అనమాట. కేసే మీటే మంచి దేశీ మామిడి పళ్ళు తీసుకున్నాం, ఒక 3 కేజీలు. ఆల్రెడీ మేము తినేస్తాం కదా, తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. చాలా బాగుంది విలేజ్ ఇక్కడ. ఒడిశాలో నిజంగా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా కదా, నిజంగా నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం చాలా మందికి నచ్చుతుందనమాట. నా ట్రావెలింగ్ వ్లాగ్స్ చూసుంటే నేను ఒడిశా నుంచే కవర్ అయ్యి ఎప్పుడు కూడా ట్రావెలింగ్ చేసేవాళ్ళం అనమాట. సో నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాలి. సో మన సిటీస్లో ఉన్న పొల్యూషన్ మీకు అక్కడ అసలు 10% కాదు కదా, 1% కూడా దొరకదనమాట. సో నేను అందుకే ఇంకా ఎక్కువ సజెస్ట్ చేస్తాను ఆ వేస్లోనే వెళ్దామని చెప్పి. ఈసారి ఏంటంటే కొత్తవే అనమాట, ఇదంతా కూడా రాయ్పూర్ హైవే మీద నుంచి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్ళామంటే పూరి వెళ్ళామన్నమాట. సో ఇంకా ముందు రోజు చెప్పాను కదా, సాటర్డేకి అనుకున్నాము మేము శ్రీకాకుళం వెళ్దామని. బట్ పిల్లలు అయితే లేటుగా నిద్ర లేచి కిందకు వచ్చారనమాట. ఇంకా సాటర్డే వెళ్దాం అనుకున్నాం కదా, డాడీకి 2 days కూడా లీవ్స్ ఉన్నాయి కదా, సో లాంగ్ వెళ్దాము అని చెప్పారు. ఒడిశా సైడ్ వెళ్దామంటే ఇంకా పూరి మేము ఎప్పుడు చూడలేదు. సో జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్దామని బయలుదేరామన్నమాట. బట్ నైట్ అయిన సిచ్యువేషన్కి పిల్లలు మేము కూడా టైర్డ్ అయిపోయాము. ఫుల్ స్పీడ్ బ్రేకర్స్ అనమాట పల్లెటూరు అంతా కూడా. అక్కడ చిల్కా లేక్ నుంచి వెళ్ళాలి కదా, సో ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 110 kilometers అయిందనమాట. సో ఇంకా చాలా టైర్డ్ అయిపోయి ఇసిపోచింది ప్రయాణం ఈసారి. కొన్ని పల్లెటూరులోంచి వెళ్తే ఆ ప్రకృతి అందాన్ని చూసుకొని ఎంత దూరం వెళ్ళొచ్చు, బట్ హైవేలో కదా అంత నచ్చలేదనమాట. అండ్ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇక పిల్లలైతే ఏదోలాగా తినేశారు, బట్ నేనైతే తినలేను ఆయిల్ ఫుడ్ మార్నింగ్. సో నాకు కోకోనట్ వాటర్స్ అయితే తీసుకున్నాం అనమాట, ఒక బాటిల్ తీసుకున్నాము. అండ్ తర్వాత ఇంకా లోపలున్న కోకోనట్ కూడా నేనే తిన్నాను అనమాట. తినేసి ఇంకా బయలుదేరాము. ఇక పూరి అయితే చేరుకున్నాము. బట్ టెంపరేచర్ అయితే చాలా బాగుంది. కొద్దిగా విండ్ అండ్ రైనీ సీజన్ అనమాట, అలా ఉందన్నమాట. సో ఇంకా డే అంతా బాగానే ఉంది. మేము పూరి చేరేసరికి చాలా అంటే చాలా ఎండగా ఉందన్నమాట. అండ్ దట్టు ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఈసారి గూగుల్ మ్యాప్స్ అన్నీ కూడా మాకు రాంగ్ సజెషన్ అయితే ఇచ్చాయన్నమాట. అక్కడ వే లేకపోయినా సరే మమ్మల్ని అలా 10 సార్లు చిన్న చిన్న సందుల్లో తిప్పిందనమాట. సో ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఒక మంచి టెంపుల్ ఉంది. दीदी कौन सी मंदिर है, कौन सी मंदिर है?
ఇక టెంపుల్ మా బాసంతి టెంపుల్ అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడికి వెళ్ళాలి కావాలా అనుకున్నాం. బట్ టూ రష్ ఉందన్నమాట. ఇంకా బయట నుంచి అమ్మవారు చక్కగా కనిపిస్తున్నారు మనకి. ఇక మేమైతే కార్ కొద్దిగా సైడ్ చేసి బయట నుంచే దర్శనాలు అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఎందుకంటే మాకు అక్కడి నుంచి మేము ఉన్న హోటల్ నుంచి 6 hours చూపించిందనమాట టెంపుల్. నైట్ మేము ఆ దారంతా తిరగకపోయి ఉంటే నైటే చక్కగా రీచ్ అయ్యే వాళ్ళం కదా. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. చాలా కష్టమైపోయింది. గూగుల్ మ్యాప్ అయితే రాంగ్ చూపించింది అనమాట. అండ్ పార్కింగ్ అయితే ఇక్కడేనమాట. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ పార్క్ చేసేసి ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తాము. 10 to 15 minutes పడుతుందంట ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చల్లగా ఉంది. నిన్నైతే విపరీతమైన ఎండ, హెడేక్ వస్తుంది. అందుకే ఇంకా వీడియో అనేది స్టార్టే చేయలేదన్నమాట నేను. ఇవాళ అయితే ఇంకా టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి కార్నర్ టు గిరిజాదేవి మందిర్కి వెళ్తాము అనమాట, శక్తిపీఠం. ఇక అక్కడి నుంచి పార్కింగ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, 15 minutes. మేమైతే నడుచుకునే వెళ్ళాము. నడవలేని వాళ్ళకి బై రిక్షా కూడా దొరుకుతుందనమాట. ఇక టెంపుల్కి రీచ్ అయ్యి మొబైల్స్ అన్నీ కూడా బయటనే మనం లాకర్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట టెంపుల్లోకి. అండ్ తర్వాత బయటకైతే వచ్చాము. మేము దర్శనంకి వెళ్ళేసరికి టైం అయితే 1:45 అయింది. అప్పటికి దర్శనాలన్నీ ఆపేశారనమాట. బట్ లైన్ అయితే టూ క్రౌడ్గా ఉంది. మేము ప్రోటోకాల్ కూడా ట్రై చేసాము డిఫెన్స్ ద్వారా. బట్ ఆ వేళ ఏంటంటే విఐపి రావడం వల్ల మనకి కొద్దిగా టైం పడుతుందని చెప్పారు. ఇంకా నాకు అక్కడ ఎండ అయితే నేను పార్కింగ్ ఏరియాలో ఎంత కూల్గా ఉందో టెంపుల్కి వెళ్ళేసరికి అంతే ఎండ ఒకేసారి వచ్చిందనమాట. నాకు ఇంకా కళ్ళు తిరిగినట్టు అయ్యాయి. సో ఇంకా లాభం లేదని చెప్పేసి ఇంకా దర్శనం అవ్వకపోతే బయట నుంచే చేసుకుని వెళ్దామా అనిపించింది అనమాట. అలా అయిపోయింది. ఇక కాకపోతే అక్కడ మనకి ప్రోటోకాల్ అనేది కంపల్సరీ ఎవ్రీ టెంపుల్లోని ఉంటుంది. అండ్ అక్కడి మాటకు వస్తే ఒక్కటైతే నాకు నచ్చలేదన్నమాట. మనం టెంపుల్ని అయితే ఏమీ అనట్లేదు కానీ, ఎందుకంటే స్వామి వాళ్ళకి ఇలా చేయమని చెప్పలేదు. బట్ అక్కడ ఉన్న రిచువల్స్ ఏంటంటే పండాలు ఉన్నారనమాట. సో వాళ్ళు డబ్బులు తీసుకొని గుడి లోపలికి అయితే పంపిస్తున్నారు. సో నాకు అదైతే అస్సలు నచ్చలేదు. బట్ నేను ఇది సెకండ్ టైం అనమాట ఇలా డబ్బులు ఇచ్చి వెళ్ళడం. కేదార్నాథ్లో కూడా అలాగే అయ్యింది. అండ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ అనమాట. ఇంకా తప్పనిసరిగా డబ్బులు ఇచ్చి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వితిన్ 15 minutesలో అయితే బయటకు వచ్చేస్తాము. దీనికంట మనకి టికెట్స్ పెట్టి మీరు లోపలికి పంపిస్తే మనకి దేవస్థానానికి చెందుతుంది డబ్బులంతా. బట్ ఇలా మనుషులు తీసుకొని లోపలికి పంపించడం అనేది ఒక రిచువల్ అనేది నాకు నచ్చలేదన్నమాట. అండ్ అక్కడ దర్శనం చేసుకొని మేము కోనార్క్ అయితే వచ్చేసాము. కోనార్క్లో కూడా తొందరగా దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయ్యాము. అక్కడ బీచ్ అయితే చాలా బాగుంది, బరంపురం బీచ్ చాలా బాగుంది. ఇంకా అక్కడ దారంతా కూడా జీడిపళ్ళు తోటలు అయితే చాలా ఉన్నాయన్నమాట. నా కోసం మా హస్బెండ్ ఒక దగ్గర ఆగి ఇక్కడే జీడిపళ్ళు అయితే తెంపారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము 5 o'clockకి రిటర్న్ అయిపోయాము. ఈసారి అయితే గిరిజామాత టెంపుల్ స్కిప్ చేసామన్నమాట. ఎందుకంటే మేము కంప్లీట్గా 2 days అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ రేపు మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో లేట్ అవుతుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇంకా రిటర్న్ అయ్యాము. అండ్ 5 o'clockకి బయలుదేరాం కదా, మధ్యలోనే డిన్నర్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే నైట్ 1:30 అయిందనమాట. సెకండ్ డే నైట్ 1:30కి ఇంటికి రీచ్ అయ్యాము. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ జర్నీలో తీసుకున్న కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు మెమొరబుల్గా ఉంటుంది మీతో షేర్ చేసుకుంటే. అండ్ జర్నీ అంతా బాగుంది కానీ బట్ కొన్ని అయితే ఈ జర్నీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదన్నమాట, ఫుడ్ వైజ్ అండ్ టెంపుల్ వైజ్. సో ఓకే అనమాట. అండ్ గిరిజామాత టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయానని బాధ అనిపించింది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం పిల్లలతో వీకెండ్ మాత్రం. సో ఇదేనండి ఈ ట్రావెలింగ్ బ్లాగ్ అనమాట, వైజాగ్ టు పూరి. మన ఛానల్లో మంచి ట్రావెలింగ్ బ్లాగ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, లేదంటే కంటెంట్ బాగుంది అనుకున్నా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చిన 1 like నాకు చాలా మోటివేషన్ అండ్ సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది మీరు ఎక్కడి నుంచి మన ఛానల్ని చూస్తున్నారా అని చెప్పేసి. సో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మీట్ అవుతాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.